హలో ఎవ్రీవన్. ఇవాళ నేను ఆ, గోధుమ పిండి ఓన్లీ గోధుమ పిండితోనే మెంతి పరాటా చేస్తున్నాను. అది నా స్టైల్లో. మా వారికి చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే మెయిన్గా నేను ఈ పరాటా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తుంటాను. ఇలా మనం గోధుమ పిండి తీసుకోవాలి, దాంట్లోకి కొంచెం ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి ఆకు, అలాగే ఆనియన్స్. ఒక ఆనియన్ తీసుకున్నాను, నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నేను ఒక 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. నాకు 1 డేకి సరిపోయేటివి, మిగిలిన రేపు బాగుంటుంది, బట్ అప్పటికే సరిపోయేలాగా చేసుకుంటాను అనమాట. కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. నువ్వులు నాకు ఇష్టం కాబట్టి నువ్వులు నేను ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఇష్టం లేకపోతే ఏం వేసుకోకపోయినా పర్వాలేదు. దాంట్లోకి కొద్దిగా కారం, కారం కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కారం వేస్తున్నా. ఇష్టం లేకపోతే కూడా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్నాక దాన్ని కొద్దిగా, అస్సలు వాటర్ వేయకుండా, కొద్దిగా కూడా వాటర్ వేయకూడదు. అక్కడున్న వాటర్, ఐ మీన్ బాగా పిండిని దాంతో కలిపేశాక అవసరమైతేనే కొద్దిగా వాటర్ వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలపండి. నాకు అసలు కొంచెం వేసుకున్నాను అంతే వాటరు, ఐ మీన్ ఆకులో ఉన్న వాటర్, ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోయింది నాకు. ఆకుని ఒక 4 to 5 times దాకా బాగా వాష్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏదైనా మట్టి ఉంటే, ఐ మీన్ చపాతీలోకి తెలుస్తుంది ఆ పరాటాలో. అందుకే నీట్గా వాష్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని నేను ఇలా గట్టిగా పిండి కలుపుకున్నాను అనమాట. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మామూలు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా. ఒక 15 minutes పక్కన పెట్టేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట పరాటాలు. మూత పెట్టేసుకొని 15 minutes పక్కన పెట్టేసుకోండి. ఫైనల్గా అయితే నాకు పరాటా రెడీ అయిపోయింది. నేను ఇంట్లో గుత్తి వంకాయ కూర ఉన్నది, దాంతో సర్వ్ చేశాను అనమాట. చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా, మా పిల్లలు చాలా ఎగ్జైటెడ్గా కూడా ఉన్నారు, ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతావు అమ్మా అనేసి. చాలా బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.